నేను నమ్ముతాను. చెప్పండి పెద్దమ్మ, తప్పు చేయలేదని చెప్పండి. అవును, రేవతి గారి రూము తలుపు తెరిచింది నేనే. భవానీ, ఏదేదో మాట్లాడుకో, కాసేపు ఆగుతావా? నాకేం భయం అండి? ఏదో పెద్ద తప్పు చేసినట్లు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. మీరే తీశారన్నప్పుడు వంట మనిషి మీద నింద పడుతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకంటే నేనిదంతా చేసింది ఆ పని మనిషిని ఈ ఇంట్లో నుంచి పంపించేయడానికే. వదినా, ఒక వంట మనిషి మీద ఇంత పగనా? అదే, ఆ పని మనిషిని వెనకేసుకొచ్చి మీరంతా నన్ను అవమానించారు కదా. ఆ కారణంతో రేవతి గారిని బయటికి వెళ్ళిపోయేలా చేశారా? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేటప్పుడు తప్పు చెయ్యని వాళ్ళకి దెబ్బలు తగలడం మామూలే. చేసిన దాని గురించి మీకు కొంచెం కూడా గిల్ట్గా అనిపించట్లేదా? ఆ వంట మనిషికి ఈ పని వల్లే జీవితం గడుస్తుంది. అలాంటిది తన నోటి దగ్గరికి కూడు లాగేశారు. అసలు మీకు మనసెలా వచ్చింది? పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయడం ఎంతవరకు కరెక్ట్? బ్రహ్మాస్త్రం వేస్తేనే పిచ్చుకు చస్తుంది అంటే నేను బ్రహ్మాస్త్రం వేయడానికి అస్సలు వెనకాడను. దీనివల్ల రేవతి ఆంటీకి ఏమైనా జరుగుంటే? ఇప్పుడు ఏమైందని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు? రేవతి గారు తిరిగొచ్చారు కదా. మీరు ఎవరి మీదైతే నింద మోపారో ఆ వంట మనిషే రేవతి ఆంటీని తిరిగి తీసుకొచ్చింది. తను గనక లేకపోయింటే రేవతి ఆంటీ దొరికేదే కాదు. తను రేవతి మీద ప్రేమతో తీసుకురాలేదు, తన ఉద్యోగం కాపాడుకోవాలనే స్వార్థంతో తీసుకువచ్చింది. దాన్నే అడ్డు పెట్టుకుని ఆ పని మనిషిని దేవత చేయకండి. వెళ్ళి పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. విరాజ్, నువ్వు మంచివాళ్లాగా ప్రశ్నలు అడుగుతూ సమాధానం కోసం ఎదురు చూస్తే అది ఈ జన్మలో దొరకదు. పశ్చాత్తాపం లేని వాళ్ళని ప్రశ్నించడమే తప్పు. డైరెక్ట్ గా శిక్ష విధించాలి. శాశ్వతి, ఏం చేయాలనుకుంటున్నావు? మీ వల్ల ఎవరికి నిద్ర పాడైందో వాళ్ళకి న్యాయం జరగాలి కదన్నయ్య. జరుగుతుంది, జరిగేలా మేం చేస్తాం. పద విరాజ్. శాశ్వతి, శాశ్వతి, విరాజ్, 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 శాశ్వతి, ఆగండి. మీరిద్దరూ ఏం చేయాలనుకుంటున్నారు? పెద్దమ్మ చేసిన తప్పుకు వంట మనిషికి శిక్ష పడాలా? ఇదంతా ఇప్పుడే సాల్వ్ అవ్వాలి. ఇది అమ్మమ్మే చేస్తారు. అమ్మమ్మ ఊరుకోరు విరాజ్. ఈ భయం భవానీ వదిలికి ఉండాలి, మీకు కాదు. అవునమ్మా, పెద్దమ్మ చేసిన తప్పు అమ్మమ్మకి తెలియాలి. విరాజ్, తెలిస్తే అమ్మ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? భవానీ గురించి ఇప్పటికీ అమ్మకి అసంతృప్తి ఉంది. ఇక రేవతి రూమ్కి విషయం తెలిస్తే నిర్దాక్షిణ్యంగా ఇంటిలో నుంచి వెళ్ళగొడతారు. అందుకని అబద్ధం చెప్పమంటున్నారా? అబద్ధం చెప్పమనడం లేదు, కానీ నిజాన్ని కప్పెట్టమంటున్నాను. దీనివల్ల మీకు పెద్దమ్మకు ఏమి కాకపోవచ్చు, కానీ అన్యం పుణ్యం ఎరుగిన ఆ వంట మనిషి చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తోంది. ఉన్న పలంగా పనిలోంచి తీసేస్తే తను ఎక్కడికైనా వెళ్తుంది. ఆమెకు అన్యాయం జరగకుండా ఏదో ఒకటి చేద్దాం. విరాజ్, రేపు నువ్వే ఆ వంట మనిషి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొనిరా. మళ్ళీ ఇంట్లో పనికి తీసుకుందాం. ఎలా అమ్మా? రేవతి ఆంటీని బయటకు వదిలింది ఆ వంట మనిషి కాదు, పెద్దమ్మ అని చెప్పి అమ్మమ్మ మిత్రులను ఎలా కన్విన్స్ చేస్తారు? విరాజ్, అది నేను ఏదో ఒకటి చేస్తాను. ప్లీజ్, నువ్వు భవానీ విషయాన్ని ఎవరికి చెప్పద్దు. నా వల్ల కాదు పెద్ద నాన్న, సారీ, నన్ను ఆపకండి. విరాజ్, విరాజ్, పని మనిషి తప్పు చేయడమే సహించలేకపోతున్న మిథిల అత్తయ్య ఇలా చేసిందని తెలిస్తే తను తట్టుకోగలదా? తన గుండె పగిలిపోతుంది. భవానీ తప్పు చేసింది విరాజ్, అందుకు నేను క్షమించమని అడుగుతున్నాను. మిథిల కోసమైనా దయచేసి విషయాన్ని ఇక్కడతో వదిలి నీకు చేతులెత్తి దండం పెడతాను.